అండి ఇక్కడ మనకి ఎంప్లాయీ ప్లేస్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. అసలు ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చూద్దాం మనం. ఎంప్లాయీ అంటే ఉద్యోగి అండి. ఇక్కడ మనకి తెలుగులో ఉద్యోగి. ఏదైనా ఒక కంపెనీ ఒక కాలేజ్లో 100% ప్లేస్మెంట్స్ అన్నప్పుడు ఆ యొక్క కంపెనీ వాళ్ళు ఎవరైతే ప్లేస్మెంట్స్ ఇస్తున్నారో వాళ్ళు వచ్చి ఆ యొక్క ఎంప్లాయీస్ని ఒక స్టూడెంట్స్ని వాళ్ళ కంపెనీకి తీసుకోవడానికి అప్పుడు వాళ్ళ యొక్క కంపెనీలో తీసుకుంటే వాళ్ళని ఏమంటామండి, ఎంప్లాయీ అని అంటాం కదా. సో ఆ యొక్క ఎంప్లాయీ యొక్క ప్లేస్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం ఇక్కడ ఉందండి. సో ఫస్ట్ వన్ చూస్తే మనకి కలెక్ట్ డీటెయిల్స్ అబౌట్ ద ఎంప్లాయీ. ఆ యొక్క కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంట, ఆ యొక్క ఎంప్లాయీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మొత్తం అంతా ఇక్కడ డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏం జరుగుతుంది, కన్స్ట్రక్ట్ ద ఎంప్లాయీస్ ప్రొఫైల్. అలాగే ప్రొఫైల్, వాళ్ళ యొక్క ప్రొఫైల్, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, ఏం చదువుకున్నాడు ఏంటి అనేది ప్రొఫైల్ను కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే మ్యాచ్ బిట్వీన్ సబ్ గ్రూప్ ప్రొఫైల్స్ అండ్ ఇండివిజువల్ ప్రొఫైల్. అంటే మిగతా వాళ్ళు వాళ్ళ కంపెనీలో మిగతా వాళ్ళ యొక్క సబ్ గ్రూప్స్ ఉంటాయి కదండి, వాళ్ళు మిగతా వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ కంపెనీలో, వాళ్ళ యొక్క ప్రొఫైలు. అలాగే ఇప్పుడు ఇతను తీసుకునే అతనికి ఎవరికైతే ప్లేస్మెంట్స్ ఇస్తున్నారో, ఎవరైతే ప్లేస్మెంట్స్ కోసము వాళ్ళ యొక్క కాలేజెస్కి కానీ అలా వచ్చారో, వాళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ యొక్క ప్రొఫైల్ అనేది ఏం చేస్తారంట, రెండు మ్యాచింగ్గా కాదా అని చూసుకుంటారు. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళది, అలాగే జాబ్లో జాయిన్ చేసుకునే వాళ్ళ యొక్క డీటెయిల్స్ని తీసుకున్న తర్వాత రెండింటిని కలిపి మ్యాచ్ చేసుకుంటారు అన్నమాట. రెండిట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా, వాళ్ళకి ఎలా అయితే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఎలా అయితే జాబ్ ఇచ్చామో వీళ్ళు కూడా వాళ్ళ యొక్క జాబ్కి అర్హులా కాదా అని చెప్పి చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే కంపేర్ సబ్ గ్రూప్ ప్రొఫైల్స్ టు జాబ్ ఫ్యామిలీ ప్రొఫైల్. కంపేర్ సబ్ గ్రూప్స్. ఇందాక ఏం చేశారండి, ఇక్కడ మ్యాచ్ బిట్వీన్ సబ్ గ్రూప్ ప్రొఫైల్ అండ్ ఇండివిజువల్ ప్రొఫైల్. అతని ఉద్యోగి ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క ఉద్యోగిది, అలాగే వాళ్ళ యొక్క సబ్ గ్రూప్స్ మిగతా వాళ్ళు జాబ్ చేసే వాళ్ళది కలిపి వాళ్ళు ఏం చేసుకున్నారు, మ్యాచ్ చేసి చూసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంపేర్ సబ్ గ్రూప్స్ అండ్ టు ఫ్యామిలీ జాబ్ ప్రొఫైల్స్. వాళ్ళ యొక్క ఇప్పుడు తీసుకునే అతని యొక్క ఉద్యోగి కుటుంబం అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క కుటుంబం ఏంటి అని కూడా ఇక్కడ ప్రొఫైల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే మ్యాచ్ బిట్వీన్ జాబ్ ఫ్యామిలీ ప్రొఫైల్ అండ్ సబ్ గ్రూప్ ప్రొఫైల్. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఇండివిజువల్ ప్రొఫైల్ చూశారు ఎంప్లాయీది, అలాగే వాళ్ళ యొక్క జాబ్ ఫ్యామిలీ యొక్క ప్రొఫైల్ చూశారు, రెండు చూసి కంపేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంట, మ్యాచ్ బిట్వీన్ జాబ్ ఫ్యామిలీ ప్రొఫైల్స్ అండ్ సబ్ గ్రూప్ ప్రొఫైల్స్. అంటే ఇందాక మనకి జాబ్ ఫ్యామిలీలోకి చూసారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, జాబ్ ఫ్యామిలీ ప్రొఫైల్ అలాగే సబ్ గ్రూప్ ప్రొఫైల్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ అలాగే వీళ్ళ ఎవరైతే ఉన్నారో సబ్ గ్రూప్ మెంబర్స్ వాళ్ళ యొక్క ప్రొఫైల్ రెండు మనకి మ్యాచింగ్గా కాదా అని చెప్పి పక్కన పెట్టుకుని చూడటం అన్నమాట. అలా చూడటం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటండి, అసైన్ ద ఇండివిజువల్ టు ద జాబ్ ఫ్యామిలీస్. అసైన్ అంటే ఇక్కడ మనకి కేటాయించబడటం, కేటాయించు అంటాం తెలుగులో. కేటాయించబడింది ఏంటంటే అది ఇండివిజువల్ టు ద జాబ్ ఫ్యామిలీ. ఎవరైతే ఆ యొక్క ఇండివిజువల్ ఉన్నాడో, ఎవరైతే ఎంప్లాయీ ఇక్కడ తీసుకుంటే కనుక ఎంప్లాయీ అని అతను ఏం చేస్తున్నాడండి, జాబ్ ప్రొఫైల్ చూశారు కదా, వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉందో జాబ్ ఫ్యామిలీ అది కూడా మనకి కేటాయించడం జరుగుతుంది ఇందులోనే. అంటే అది కూడా చూడటం అనేది జరుగుతుంది. రెండు ఈక్వల్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే అసైన్ ద ఇండివిజువల్ టు స్పెసిఫిక్ జాబ్ ఆఫ్టర్ ఫ్యూచర్ ఆర్ ఫర్దర్. ఫ్యూచర్ అని అనొచ్చు, ఇక్కడ ఫర్దర్ అని అనొచ్చు. అంటే ముందుగా ఏం చేస్తామంట, కలెక్టింగ్ ఆర్ కౌన్సిలింగ్ అండ్ అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఇక్కడ మనకి లెక్కలు లేదంటే లెక్కించు అనొచ్చు. ఓకే, ఏంటంటే ఇక్కడ అసైన్ ద ఇండివిజువల్ టు స్పెసిఫిక్ జాబ్ ఆఫ్టర్ ఫర్దర్ కౌన్సిలింగ్ అండ్ అసెస్మెంట్. అంటే మనకి ఇక్కడ ఇవన్నీ చూశారు, మొత్తం వాళ్ళ యొక్క పాత ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ చూశారు, అలాగే ఇప్పుడు తీసుకునే ఉద్యోగి యొక్క ప్రొఫైల్ చూశారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూశారు, వాళ్ళ ఫ్యామిలీతో పాటు సబ్ గ్రూప్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని పెట్టి ఈక్వల్గా వాళ్ళకి
మ్యాచింగ్ అవుతుందా కాదా అని చెప్పి చూసుకున్నారు. దాని తర్వాత ఏం చేశారండి, వాళ్ళ యొక్క ఇండివిజువల్ టు ద జాబ్ ఫ్యామిలీ, అతను ఉద్యోగి కుటుంబం అనేది ఎలా ఉంది, అలాగే ఇండివిజువల్స్తో వాళ్ళతో కలిపి విడివిడిగా చూడటం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటంటే అసైన్ ద ఇండివిజువల్ టు స్పెసిఫిక్ జాబ్. ఓకే, అంతా బాగానే ఉంది. సో ఇతనికి కేటాయించబడుతుంది జాబ్ అనేది ఇవ్వచ్చు అని చెప్పి చేస్తున్నారు కదా. ఫర్దర్గా అంటే ముందుగా ఏం చేస్తారంట, కౌన్సిలింగ్ అండ్ అసెస్మెంట్. ఫర్దర్గా అంతా బాగుంది, మొత్తం మ్యాచ్ అయ్యింది, వాళ్ళకి ప్రొఫైల్ అంతా బాగుంది అని అనిపించిన తర్వాత ఆ యొక్క ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వటం కోసం ఏం చేస్తారంట, ఫర్దర్గా అంటే ముందుగా ఇక్కడ ఏం చేస్తారు, ఇంకా ఏముందంట, కౌన్సిలింగ్ అండ్ అసెస్మెంట్ అంటే ఇంకేం చేస్తారో అతనికి ప్లేస్మెంట్ అనేది వచ్చింది, జాబ్ అనేది వచ్చింది. అండ్ కౌన్సిలింగ్లో మనకి నెక్స్ట్ తెలుస్తుంది జాబ్ వచ్చింది ఎక్కడ వస్తుంది, దాని యొక్క అసెస్మెంట్ మీన్స్ ఇక్కడ మనకి ఏంటి, లెక్కించటం. ఎన్నిట్లో అంటే స్థానాలు ఉంటాయి కదండి, ఇంత జాబ్ ర్యాంక్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా మనకి ర్యాంక్కి ఇంత కౌన్సిలింగ్ అనేది జరగటం జరుగుతుంది. చాలామంది ఉంటారుగా, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ అనేది జరిగిన తర్వాత ఎక్కడ వస్తుంది ఆ యొక్క ప్లేస్మెంట్స్, అలాగే ఆ యొక్క ఉద్యోగికి ఎంతైతే శాలరీ ఆపర్చునిటీ, ఎంతైతే అతను శాలరీ అనేది రిక్వైర్ చేస్తున్నాడు, ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయండి, ప్లేస్మెంట్స్లో. ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఎంప్లాయీ ప్లేస్మెంట్స్ అనేది ఇంత ప్రాసెస్ జరుగుతుందండి. జస్ట్ జాబ్ ఇచ్చేసి వాళ్ళ కంపెనీకి బ్యాడ్ నేమ్ తెచ్చుకోరు కదా. సో ఏం చేస్తారు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ను ఇంకేమైనా వాళ్ళకి ఎవరైతే జాబ్కి ఒక సెలెక్ట్ అవుతుంది వాళ్ళ యొక్క అర్హులు, వాళ్ళ యొక్క జాబ్కి, వాళ్ళ కంపెనీలో జాబ్కి ఎవరైతే అర్హులు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారో అటువంటి వాళ్ళని ఇవన్నీ చూసిన తర్వాత ఎంప్లాయీ ప్లేస్మెంట్స్ అనేవి ఇలా జరుగుతాయండి. ఓకేనండి. నెక్స్ట్ వన్,